హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఈరోజు మన కరెంట్ అఫైర్స్ టాపిక్ వచ్చేసి మోడీ లేస్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ వధ్వన్ పోర్ట్ ప్రాజెక్ట్. అసలు ఈ వధ్వన్ పోర్ట్ ప్రాజెక్ట్ ఎందుకు తెరకెక్కింది, దీని వెనక ఉన్న స్టోరీ ఏంటి, ఈ ప్రాజెక్ట్ మనం అమల్లోకి తేవాలి అని ఏ సంవత్సరంలో ఈ ప్రపోజల్ పెట్టింది గవర్నమెంట్, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం. వధ్వన్ పోర్ట్ ప్రాజెక్ట్ అనేది ఏ రాష్ట్రానికి చెందింది అంటే వధ్వన్ పోర్ట్ ప్రాజెక్ట్ అనేది మహారాష్ట్ర రాష్ట్రానికి చెందింది. 1997లో కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రపోజల్ పెట్టింది, ఈ వధ్వన్ పోర్ట్ ని. యాక్చువల్లీ మరి 1997లో ప్రపోజల్ పెట్టినప్పుడు ఏం జరిగింది అంటే మహారాష్ట్రలోని లోకల్ విలేజెస్ 1997 నుంచి 1998 వరకు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు ప్రొటెస్ట్ చేశారు అంటే మాకు ఈ వధ్వన్ పోర్ట్ వద్దు. ఎందుకు ప్రొటెస్ట్ చేశారు అంటే వాళ్ళు ఈ లోకల్ విలేజెస్ ఏమనుకున్నారు అంటే ఒకవేళ ఈ వధ్వన్ పోర్ట్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల వాళ్ళ ఎన్విరాన్మెంట్లో ఏమన్నా మార్పులు జరుగుతాయి, ఎన్విరాన్మెంట్ ఖరాబ్ అవుతుంది అని, లేకపోతే ఎన్విరాన్మెంట్కి హాని జరుగుతుంది అని, అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ లైవ్లీహుడ్ డిస్టర్బ్ అవుతుంది అని దృష్టిలో పెట్టుకొని మాకు ఈ వధ్వన్ పోర్ట్ వద్దు అని 1997 నుంచి 1998 వరకు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు తెరకెక్కింది అంటే మళ్ళీ 2015లో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఈ వధ్వన్ పోర్ట్ ప్రాజెక్ట్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఎందుకు ఈ ప్రాజెక్ట్ని వెలుగులోకి తీసుకొచ్చారు, అసలు ఏ ప్రోగ్రామ్ మీద ఇది వెలుగులోకి వచ్చిందంటే సాగర్మాల ప్రోగ్రామ్ ద్వారా మళ్ళీ ప్రధానమంత్రి గారు ఈ వధ్వన్ పోర్ట్ ని తెరకెక్కించారు. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది అండ్ ఆల్సో ఇది జీడిపికి చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది ఈ పోర్ట్ అని ఆలోచించి 2015లో సాగర్మాల ప్రోగ్రామ్ ద్వారా దీన్ని మళ్ళీ వధ్వన్ పోర్ట్ ని మళ్ళీ తెరకెక్కించారు. అసలు ఈ వధ్వన్ పోర్ట్ కి ప్రజెంట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, దీనివల్ల ఏంటి లాభం, అసలు ఇది ఓన్లీ మళ్ళీ మహారాష్ట్రలోనే ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ని అనేది తెలుసుకుందాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ laid the foundation stone for a major new project called Vadhavan Port in Palghar, Maharashtra on August 30, 2024. ఆగస్ట్ 30, 2024లో ప్రధానమంత్రి మోడీ ఒక ఫౌండేషన్ స్టోన్ పెట్టారు. దేని మీద అంటే మేజర్ న్యూ ప్రాజెక్ట్ కాల్డ్ వధ్వన్ పోర్ట్. అది ఎక్కడుంది అంటే మహారాష్ట్రలోని పాల్ఘర్ అనేది ఇక్కడ లొకేట్ అయి ఉంది. ఇఫ్ యూ కుడ్ సీ హియర్ పాల్ఘర్. ఇది కాస్ట్ ఎక్స్పెక్టెడ్ అరౌండ్ 76 కోట్లు దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట మన ప్రధానమంత్రి గారు. ఈ ప్రాజెక్ట్ ఎయిమ్ వచ్చేసి ఏంటంటే టు మేక్ వధ్వన్ వన్ ఆఫ్ ది టాప్ 10 పోర్ట్స్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో టాప్ 10 పోర్ట్స్లో దీన్ని ఒక పోర్టుగా చేయాలి అనేది మన కేంద్ర ప్రభుత్వం ఆలోచన. అందుకే దీని మీద 76 కోట్లు ఇన్వెస్ట్ చేస్తూ ఈ వధ్వన్ పోర్ట్ని ప్రారంభించడం జరుగుతుంది. వాట్ ఈస్ ది వధ్వన్ పోర్ట్ ప్రాజెక్ట్? అసలు ఈ వధ్వన్ పోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? It is being designed to handle a massive amount of cargo, specifically 23.2 million TEUs అంటే 20 ఫుట్ ఈక్వివాలెంట్ యూనిట్. దీన్ని ఎలా డిజైన్ చేస్తున్నారు ఈ వధ్వన్ పోర్ట్ని అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే టు హ్యాండిల్ మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ కార్గో. అసలు ఈ కార్గో అంటే ఏంటి? కార్గో అంటే ఏంటంటే మనం ఏవైతే గూడ్స్ అండ్ ప్రోడక్ట్స్ని వన్ ప్లేస్ నుంచి అదర్ ప్లేస్కి ఎలా అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తామో దాన్ని కార్గో అంటారు అనమాట. అయితే ఈ కార్గోని ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు అంటే టు హ్యాండిల్ మ్యాసివ్ అమౌంట్ అంటే చాలా బల్క్ అమౌంట్ని హ్యాండిల్ చేసే విధంగా ఈ కార్గోని డిజైన్ చేయడం జరుగుతుంది. It is meant to serve as a top-tier maritime gateway. It is meant to serve as a top-tier maritime gateway, which boosts India's trade and help the economy grow. టాప్ టైర్ మ్యారిటైమ్ గేట్వే అంటే ఏంటంటే దీన్ని ఒక మెయిన్ హబ్గా చేయాలి అనే ఒక ఆలోచనతో దీన్ని డిజైన్ చేస్తున్నారు. ఇలా హబ్గా చేయడం ద్వారా ఏంటి ఉపయోగం అంటే అది మన ఇండియా ట్రేడ్ని బూస్టప్ చేస్తుంది అండ్ ఆల్సో మన ఎకానమీ కూడా గ్రో అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వధ్వన్ పోర్ట్ని రెడీ చేయడం జరుగుతుంది. పోర్ట్ విల్ బి లొకేటెడ్ నియర్ డహాను. ఈ పోర్ట్ అనేది ఎక్కడ లొకేట్ చేస్తున్నారంటే డహాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ డహాను ఉంది. సో ఈ డహాను అనే ఏరియాలో ఈ పోర్ట్ని రెడీ చేయడం జరుగుతుంది. బికాస్ ఇట్ విల్ బీ ఏ డీప్ వాటర్ పోర్ట్. ఎందుకు డహానులోనే మాత్రమే చేస్తున్నారు ఈ పోర్ట్ని డిజైన్ అంటే ఎందుకంటే అది డీప్ వాటర్ పోర్ట్గా చేయాలి అనుకుంటున్నారనమాట. అండ్ ఆల్సో ఈ డహాను అనేది అరేబియన్ సీకి చాలా దగ్గరలో ఉంది, అంటే కోస్టల్ లైన్కి చాలా దగ్గర ఉంది. ఇది కోస్టల్ లైన్కి దగ్గర ఉండడం వల్ల మనకి ఏం బెనిఫిట్స్ అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్స్ చాలా
తక్కువ కాస్ట్లో జరుగుతాయి. అండ్ ఆల్సో గూడ్స్ అండ్ ప్రోడక్ట్స్ని మనం తక్కువ టైంలో మనం రీచ్ చేయగలుగుతాం వేరే ప్లేస్కి అని దృష్టిలో పెట్టుకొని దహానులో ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో అదొక డీప్ వాటర్ పోర్ట్గా తయారు చేయాలి, విచ్ మీన్స్ ఇట్ కెన్ హ్యాండిల్ వెరీ లార్జ్ షిప్స్. ఎందుకు డీప్ వాటర్ పోర్ట్గా చేస్తున్నారంటే ఎందుకంటే ఇట్ కెన్ హ్యాండిల్ వెరీ లార్జ్ షిప్స్. లార్జ్ షిప్స్ని హ్యాండిల్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేస్తున్నారు. లొకేటెడ్ నియర్ మేజర్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్స్. నేను మీకు చెప్పాను ఎందుకు దహానులోనే అని అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ నియర్ మేజర్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్స్, will help to reduce the time and cost of shipping goods for business in India. నేను మీకు చెప్పాను ఇందాకనే ఎందుకు దహానులోనే అంటే ఎందుకంటే ఇట్ ఈస్ రెడ్యూసింగ్ టైమ్ అండ్ కాస్ట్ ఆఫ్ షిప్పింగ్ గూడ్స్, రెండు మనకి సేవ్ చేస్తుంది. సో అది దృష్టిలో పెట్టుకొని దహానులో. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఏ ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్ అనమాట. సో అందుకే అది దృష్టిలో పెట్టుకొని దహాను దగ్గర దాన్ని రెడీ చేయడం జరుగుతుంది. అసలు దహాను ఇంతకుముందు దేనికైనా ఫేమసా అంటే ఎస్, మేజర్ కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ టౌన్గా మనం దహానుని పిలుస్తాం. అసలు ఇది మేజర్ కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ టౌన్ వేటికి మేడం అంటే ఇట్ ఈస్ వెల్ నోన్ ఫర్ రోజ్ గార్డెన్, కోకోనట్ గ్రోవ్స్ అండ్ చీకు ఫ్రూట్స్. ఈ మూడింటికి ఇది ఒక మేజర్ కమర్షియల్ ఇండస్ట్రియల్ టౌన్ అనమాట. ఏంటివంటే రోజ్ గార్డెన్, కోకోనట్ గ్రోవ్స్ అండ్ చీకు ఫ్రూట్స్ అనమాట. అయితే ఏంటంటే ఇది మహారాష్ట్రకి 35% ఆఫ్ చీకు ప్రొడక్షన్ చేస్తుందన్నమాట. అయితే ఈ దహాను సిటీ అనేది మహారాష్ట్ర రాష్ట్రంకి 35% చీకు ప్రొడక్షన్లో భాగం అన్నమాట ఈ దహాను. వాట్ విల్ ది పోర్ట్ ఇంక్లూడ్? ఈ పోర్ట్లో ఏమేమి ఇంక్లూడ్ చేశారు అంటే పోర్ట్ విల్ బి ఎక్విప్డ్ విత్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే పోర్ట్ విల్ బి ప్రొవైడెడ్ విత్, ఈ పోర్ట్లో ఏముంటుంది అంటే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంటుంది. ఇట్ విల్ బి ఆల్సో యూస్ మోడ్రన్ టెక్నాలజీ టు మేనేజ్ ఆపరేషన్ స్మూత్. ఏంటంటే ప్రజెంట్ ఉన్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని ఈ పోర్ట్ని మోడ్రన్ టెక్నాలజీస్ని యూస్ చేస్తూ దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఎందుకు మోడ్రన్ టెక్నాలజీనే అంటే ఎందుకంటే టు మేనేజ్ ఆపరేషన్ స్మూత్. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు క్రియేట్ మెనీ జాబ్స్. అండ్ దీని ద్వారా ఈ పోర్ట్ని మనం డిజైన్ చేయడం ద్వారా ఎంతో మంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి మనం జాబ్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ సపోర్ట్ లోకల్ బిజినెస్, మనం లోకల్ బిజినెసెస్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. It will play a significant role in the economic growth of the area, making it a key development project for the region. ఏంటంటే ఇది సిగ్నిఫికెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇండియా ఎకనామిక్ గ్రోత్ పరంగా చూసుకుంటే దహాను అనేది మనకి ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ని దక్కించుకుంటుంది అని దృష్టిలో పెట్టుకొని ఈ పోర్ట్ని 76 crores ఇన్వెస్ట్ చేసి డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో కీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఫర్ దిస్ ఏరియా. ఇన్ ఫ్యూచర్ ఇది ఒక కీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కావాలి ఆ రీజియన్కి అని దృష్టిలో పెట్టుకొని ఈ వధ్వన్ పోర్ట్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ బీయింగ్ ప్లాన్డ్ విత్ సస్టైనబిలిటీ ఇన్ మైండ్. దీన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు అంటే సస్టైనబిలిటీ ఇన్ మైండ్, అంటే సస్టైనబిలిటీ ఇన్ మైండ్లో ఉంచి దీన్ని ప్లాన్ చేస్తున్నారు అనమాట. అసలు ఈ సస్టైనబిలిటీ ఇన్ మైండ్ అంటే ఏంటి అంటే విచ్ మీన్స్ దే ఫాలో స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ టు ప్రొటెక్ట్ ది లోకల్ ఏరియా అండ్ మినిమైజ్ ఎనీ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆన్ ది ఎన్విరాన్మెంట్. ఎందుకు వాళ్ళు ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఎన్విరాన్మెంట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్స్ని తీసేస్తూ ఎందుకు రెడీ చేస్తున్నారు, దీన్ని ఎందుకు డిజైన్ చేస్తున్నారంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఈ టాపిక్ స్టార్టింగ్లో. 1997లో మహారాష్ట్ర ప్రజలు, ఆ లోకల్ విలేజెస్, మహారాష్ట్ర రాష్ట్రంలోని లోకల్ విలేజెస్ ఏం చేశారు అంటే దీన్ని ప్రొటెస్ట్ చేశారు ఈ పోర్ట్ కన్స్ట్రక్షన్ని. ఎందుకంటే ఎక్కడ ఎన్విరాన్మెంట్ స్పాయిల్ అవుతుందో అని, అండ్ ఇంకోటి వాళ్ళ లైవ్లీహుడ్ డిస్టర్బ్ అవుతుందో అని చెప్పి స్పాయిల్ చేశారు. సో మళ్ళీ అలాంటి డిస్టర్బెన్స్ మళ్ళీ తెరకెక్కకుండా అనే కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇలాంటి అవకతవకలు జరగకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా, ఎలాంటి ప్రొటెస్ట్ ఉండకుండా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎన్విరాన్మెంట్ ఎటువంటి హామ్ జరగకుండా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తున్నారు. సో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ. అసలు ఈ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ ఎందుకు వచ్చింది? అసలు పోర్ట్ మనకి ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి అంటే అకార్డింగ్ టు యాజ్ పర్ ది పోర్ట్ యాక్ట్ 1908 అంటే పోర్ట్ యాక్ట్ 1908 ప్రకారం మనం పోర్ట్స్ని 2 భాగాలుగా విభజించాము. ఏంటంటే మేజర్ పోర్ట్ అండ్ మైనర్ పోర్ట్. మనకి ఎన్ని మేజర్ పోర్ట్స్ ఉన్నాయి? మనకి 2 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి. అలా అని మైనర్ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 48 మైనర్ పోర్ట్స్ ఉన్నాయి.
2 మేజర్ పోర్ట్స్లో ఒకటి ముంబై పోర్ట్, ఒకటి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్. సో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ అనేది మేజర్ పోర్ట్ మనకి. సో విచ్ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ బిల్డింగ్ ది పోర్ట్. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ వాళ్ళు వధ్వన్ పోర్ట్ ని బిల్డ్ చేయడం కోసం ఇన్ఛార్జ్ తీసుకున్నారనమాట. దానికి బిల్డ్ చేయడం కోసం చార్జ్ తీసుకున్నారు. వాళ్ళు ఏమని అనౌన్స్ చేశారు అంటే హ్యాస్ అనౌన్స్ దట్ రిక్లమేషన్ వర్క్ టు ప్రిపేర్ ది ల్యాండ్ ఫర్ కన్స్ట్రక్షన్ విల్ స్టార్ట్ నెక్స్ట్ ఇయర్. అసలు ఈ రిక్లమేషన్ అంటే ఏంటి అంటే ఇంకా బెటర్గా అంటే మోడర్న్ టెక్నాలజీస్ని యూజ్ చేస్తూ మిగతా పోర్ట్స్తో కంపేర్ చేస్తే దీన్ని బెటర్గా డిజైన్ చేయాలి. మరి ఈ డిజైన్ చేయడం ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కన్స్ట్రక్షన్ ఆఫ్ వధ్వన్ పోర్ట్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే విల్ స్టార్ట్ ఇన్ ది నెక్స్ట్ ఇయర్ అంటే 2025లో స్టార్ట్ చేస్తాము అని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ వాళ్ళు అనౌన్స్ చేశారనమాట. More about Vadhavan Port. Okay. Upcoming port project in Maharashtra. ఇది upcoming port project మహారాష్ట్రలో in India. Located on Arabian Sea. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇది అరేబియన్ సీకి కోస్టల్ లైన్కి దగ్గర ఉండడం వల్ల దహానులో ఈ పోర్ట్ని డిజైన్ చేస్తున్నారు అని. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ టు బి ఆపరేషనల్ బై 2025. ఇప్పుడే ఇందాక మనం డిస్కస్ చేసాము జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ వాళ్ళు ఏమని అనౌన్స్మెంట్ ఇచ్చారు అంటే ది కన్స్ట్రక్షన్ విల్ బి స్టార్ట్ ఇన్ ది నెక్స్ట్ ఇయర్ బై 2025 అండ్ కవర్ ఎంత ల్యాండ్ ఇది కవర్ చేస్తుంది అంటే 1000 hectares ఆఫ్ ల్యాండ్ని కవర్ చేస్తుంది వధ్వన్ పోర్ట్. నెక్స్ట్ ది పోర్ట్స్ డీప్ వాటర్ టర్మినల్ విల్ బి క్యాపబుల్ ఆఫ్ హ్యాండిలింగ్ లార్జ్ షిప్స్. ఇది డీప్ వాటర్ టర్మినల్గా ఈ పోర్ట్ని రెడీ చేస్తున్నారు. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను టు హ్యాండిల్ లార్జ్ షిప్స్ అండ్ విల్ గ్రేట్లీ ఇంప్రూవ్ కనెక్టివిటీ టు ఇండస్ట్రియల్ ఏరియాస్ ఇన్ ది రీజియన్. ఎందుకు డీప్ వాటర్ టర్మినల్గా చేస్తున్నారు అంటే టు ఇంప్రూవ్ కనెక్టివిటీ టు ఇండస్ట్రియల్ ఏరియాస్ ఇన్ ది రీజియన్. నెక్స్ట్ ఇండియాస్ లార్జర్ ఎఫర్ట్స్ టు ఇంప్రూవ్ ఇట్స్ మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చాలా ఎఫర్ట్స్ పెడుతుంది ఇండియా, చాలా ఇన్వెస్ట్ కూడా చేసింది ఇండియా ఈ వధ్వన్ పోర్ట్ మీద. ఎందుకంటే ఒక హబ్ అంటే మ్యారిటైమ్ హబ్గా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు దేని పరంగా కావచ్చు ఈ వధ్వన్ పోర్ట్ని ఒక మ్యారిటైమ్ హబ్గా చేయాలి అని ఇండియా చాలా ఎఫర్ట్స్ పెడుతుంది. అండ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ టు క్రియేట్ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్. ఎంతోమంది అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడే వారికి ఇది ఒక గొప్ప అవకాశం అనమాట. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్. ఈ పోర్ట్ని వెలుగులోకి తీసుకురావడం వల్ల కొంత వేల మందికి మనం జాబ్స్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్ టాపిక్. ఇంకా మరిన్ని వివరాలు కావాలంటే అప్టేక్ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.